సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన బారిస్టర్ పార్వతీశం వింటున్నాం కదా. 3వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. పార్వతీశం హైస్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాడు. మొగల్తూరులో ఉండేవాడు. ఇంకా చదువుకోవడం ఇష్టం లేక ఇంటి పట్టునే ఉంటూ దేశం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. స్నేహితుడి సలహా మేరకు ఇంగ్లాండ్ ప్రయాణం అవుతాడు. తర్వాత చెన్నపట్నం చేరుకుంటాడు. చెన్నపట్నంలో క్రాఫ్ చేయించుకుని దొరలు పెట్టుకునే టోపీ కొంటాడు. ఆ టోపీ ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అని తెలియక తీసుకుంటాడు. అది చూసి అందరూ నవ్వుకుంటారు. భోజనం చేసి రైలు ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటాడు. కొలంబో దాకా వెళ్ళే రైలుని ఎక్కుతాడు. అక్కడ సెకండ్ క్లాస్ టికెట్ తీసుకుని కూర్చుంటాడు. అక్కడ వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటుంటే ఆ భోగి అంతా తనదే అనుకుని భ్రమపడతాడు. అక్కడ వాళ్ళతో గొడవ పడతారు. ఆ పెట్టెలోకి ఎక్కిన ఒక ఆయన పార్వతీశం వాలకం చూసి అతని గుట్టుమట్ట అంతా విప్పి చెబుతాడు. దాంతో పార్వతీశం అదిరిపడతాడు. ఎవరు చెప్పకుండానే తన వివరాలన్నీ ఎలా తెలిసాయా అనుకుంటాడు. ఇక్కడి వరకు చూసాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. దాంతోటి నా కాళ్ళు చల్లబడ్డాయి. ఆదివరదాకా తొందరగా కొట్టుకుంటూ ఉన్న గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంకా మా ఇంటి పేరు మా నాన్న పేరు అడిగి తెలుసుకొని ఇంటికి ఉత్తరం రాస్తాడు. నా కొంప మునిగిందనుకున్నాను. మరొకళ్ళైతే గుడ్లు మిటకరించే వాళ్ళే. నేను ఇంకా కొంచెం ధైర్యం గలవాన్ని గనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్ళీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. చిత్తము, అలాగా అండి. ఇంగ్లాండ్ దయచేశారా అండి? అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? బస అది దొరికిందా? భోజనము అది సదుపాయంగా ఉంటుందా అండి అన్నాను. ఉన్నారు. ఏదో కొద్ది మంది మన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద సౌఖ్యంగానే ఉంటుంది అని. అబ్బాయి, నీకు అక్కడ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అక్కడికి ఏం కావాలో అన్ని కొనుక్కున్నావా? అక్కడ ఎలా నడుచుకోవాలో ఆ దేశాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా అని అడిగాడు. అనేటప్పటికీ పోని పెద్ద మనిషి కదా అని కొంచెం గౌరవంగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడి కింద కట్టేసి మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాకపోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి నా తక్కువేమిటి? ఈయన ఇంగ్లాండ్ ఇది వరకు వెళ్ళాడు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, అంతే తేడా. ఈ మాత్రం దానికి నన్ను ఇంత అగౌరవపరచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంక కట్టి పెడితే బాగుంటుందని ఆయన అడిగిన దానికంతా ఆ అని ఊ అని ఏకాక్షరంతో సమాధానం చెప్పి ఆయన ఇంకా ఏమిటో అడుగుతుంటే వినిపించుకోకుండా కళ్ళు మూసుకొని నిద్రపోతున్న వాడి వలె వెనక్కి జార్లపడి కూర్చున్నాను. దాంతో ఆయనకు కొంచెం కష్టంతో వచ్చింది కాబోలు. ఒక్క క్షణం ఊరుకున్నాడు. కానీ పాపం ఎంతసేపు ఊరుకోగలడు? ఆడే నోరు తిరిగే కాలు ఒక్క మాట ఊరికేలేమంటారు పెద్దలు. ఆ మాట నిజమే. ఆయన ఒక నిమిషం ఊరుకుని, అబ్బాయి పాపం చాలా నిద్ర వస్తున్నట్లుంది, పడుకో నాయనా అన్నాడు. ఏమిటి మీ అభిప్రాయం? నేనేమన్నా చంటి పిల్లవాడిని అనుకున్నారా అని అడుగుదామనుకుని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానం చెప్పకుండా నా బొంత తీసి పక్క వేసుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఎవరు నవ్వుతే లెక్కేమిటి మనకు? నవ్విన వాళ్ళ మూతే వంకర పోతుందనుకుని, పోనీ మనకు మడత మంచం కూడా ఉందని చూపించటానికి అది కూడా పైకి తీద్దామా అనుకుని, అయినా కొద్దిగా ఇరుగ్గా ఉంటుందేమోనని ఆ ప్రయత్నం మానేసి నా పక్క మీద కూర్చున్నాను. నాయన, ఈ బొంత నీతో కూడా ఇంగ్లాండ్కు తీసుకెళ్తావా అన్నాడు. తీసుకెళ్తాను. తీసుకువెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారేయడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమరంత ఆశ్చర్యపోవడానికి ఏమీ కనిపించదు అన్నాను. ఆయన నా కేసి సూటిగా చూసి, ఎక్కడైనా పొరపాటును మర్చిపోతావేమో సుమా. ఎక్కడా మర్చిపోకు. ఆ దేశంలో ఏ జమీందారైనా ఇది చూడటం తటస్థించి బహుమతి చేయమంటే ప్రాణం పోయినా ఎవ్వరికి ఇవ్వకు. ఇటువంటివి వాళ్ళకుండవు. అంచేత చాలా మంది అడుగుతారు. జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీకు ఇష్టమైతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియంకు బహుమతి చేయవచ్చు అని నాకు సలహా ఇచ్చి మళ్ళీ నవ్వడం ఆరంభించాడు. చిత్తం, ఈ విషయంలో తమ హితోపదేశం అనవసరమని ఆయన్ని మార్చాను. ఆయన అలాగే గుడ్లు మిటకరించి నాకేసి చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిన నేను పడుకుని సుఖంగా నిద్రపోయాను.
కానీ లోపల మట్టుకు బెదురుగానే ఉంది. ఆ మడత మంచమో పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదనుకుని నిద్రపోతూ మధ్య మధ్య మెలకువ తెచ్చుకుంటూ సామాను కేసి చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసేటప్పటికి ఆయన ఎక్కడ దిగాడో గాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడైంది కదా అనుకున్నాను. మళ్ళీ ఎవళ్ళు ఆ పెట్టెలోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతదావన ప్రయత్నం చేశాను. నీళ్ల సంగతి ఎలాగా అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఒక మూల లావెట్రీ అని తలుపు మీద రాసి ఉంది. అదేమిటో చూద్దాం, అందులో ఏమైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకుని లోపలికెళ్ళాను. గది శుభ్రంగానే ఉంది. గోడకి చిన్న కొలాయి ఉండి ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచు బూర్ల మూకుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రం ఉన్న కుర్చీ పీట ఉంది. ఏ విధమైన దుర్వాసన లేదు. ఏర్పాటంతా చాలా బాగా ఉంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని నిశ్చయించుకున్నాను. కుళాయి దగ్గరికి వెళ్ళి తిప్పబోయాను. ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలాగా ఆలోచిస్తూ మరొక మాట గట్టిగా తిప్పాలని ప్రయత్నం చేశాను. చేయి జారి ముందుకు కుళాయి మీద పడ్డాను. అదివరి దాకా ఎంత తంటాలు పడ్డా తిరిగిన కుళాయి దాని మీద చేయి జారి పట్టంతోటే జయ్యి అని నీళ్లు వచ్చి నా వంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను లేవడంతోటే ఆగిపోయాయి. ఏమిటి మాయ అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్లు వస్తాయి కదా అని తెలుసుకున్నాను. దంతధావనాది కాలకృత్యాలు తీర్చుకొని స్టేషన్లోకి అమ్మ వచ్చిన 4 ఇడ్లీ ముక్కలు తిని కాసిని కాఫీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను. అరవ దేశం కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు, పంట భూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగే ఉంది. మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజనం సంగతి వీడికెందుకు, వీడేమన్నా పెడతాడా ఏమన్నానా? పెడితే మటుకు మనం తింటాం గనుకనా అని అక్కర్లేదు అన్నాను. అయితే మరేం చేస్తారు అన్నాడు. సరే ఏదో చేస్తాలే అన్నాను. వాడి నా ముఖం కేసి చూసి పెదవి విరిచి కనుబొమ్మలు భుజాలు ఎగరేసి చక్కా పోయాడు. భోజనం సంగతి ఏం చేయటానికి తోచక మళ్ళీ ఏదో కాస్త చిరుతిండి కొనుక్కు తిని కాసేపు పడుకుని నిద్రపోయాను. సాయంత్రం సుమారు 5 గంటలు అయ్యేసరికి ట్యూటీకోరం చేరాను. ప్లాట్ఫారం మీద పోర్టర్లు తూత్తు కుడై అని కేకలు వేస్తున్నారు. కొలంబో పోయే వాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు. సెకండ్ క్లాస్లో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కొని ఎర్ర సిల్కు తలగుడ్డ చుట్టుకొని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మటుకు రైల్లో విడిచిపెట్టి తక్కిన సామాన్ తీసుకుని పెట్టెలో నుంచి దిగాను. కూలివాడొకడు వచ్చి సామాన్ తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటు దగ్గరికి వెళ్లడంతోటి టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు. అలా వెళ్లేటప్పటికి అక్కడొక పెద్ద మనిషి కూర్చుని సామాను చూపించమన్నాడు. కూలివాడి నెత్తి మీద ఉంది, కనపడటం లేదా అన్నాను. అలా కాదు, పెట్టి చూసి చూపించాలన్నాడు. ఎందుకన్నాను. మీరు కొలంబో ఎందుకు వెళ్తున్నారన్నాడు. నా గుండె బద్దలైంది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్యస్థైర్యములు గలవాడిని గనక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకన్నాను. సరే పోనీలేండి, నాకు అక్కర్లేదు, కానీ సామాను మట్టుకు చూడక తప్పదన్నాడు. ఎంచేత అన్నాను. ఇక్కడ రూల్ అది అన్నాడు. ఏమిటా రూలు? పన్ను విధించాల్సిన వస్తువులేమైనా దొంగతనంగా తీసుకెళ్తున్నారేమో చూడాలి. ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది. కొంచెం నవ్వు వచ్చింది. సరే అయితే చూసుకోమందాం అనుకున్నాను. ఇంతలోకే నా సామాను మోసుకొస్తున్న కూలివాడు నన్ను వెనక్కి పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక ₹1/2 పెడితే ఈ రూల్స్ అన్నీ మర్చిపోతాడు, లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు. స్టీమర్ తప్పిపోవడం ఎంత మాత్రం నా అభిప్రాయం కాదు, కానీ వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వు వచ్చింది. అతనికి ₹1/2 చేతిలో వేసేసరికి చేటంత ముఖం చేసుకొని అదివర దాకా కూర్చున్నవాడు లేచి నిల్చుని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని పెట్టె ముట్టుకొని ఇందులో వట్టి బట్టలేనా సార్, అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు. బతుకు జీవుడా అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను. ఇంతలోకే వెనక నుంచి ఒక రైలు బంట్రోతో పరిగెత్తుకుని వచ్చి నేను రైల్లో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. విధి లేక తీసుకున్నాను. వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు. చేతులు నలుపుకుంటూ సరే టోపీ నాదేలే వెళ్ళమన్నాను. ఏమన్నా ఇమ్మని కూర్చున్నాడు.
నాకు స్టీమర్కు వేలవుతుంది సరేనని ఒక పావలా ఇచ్చుకొని టోపీ ఖరీదు కది వడ్డీ అనుకుని ముందరికి సాగాను. ఆ సముద్రము, ఆ గట్టు, అక్కడి దీపాలు, ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. కానీ స్టీమర్ అదేనని చెప్పేటప్పటికి మటుకు ఎక్కబుద్దైంది కాదు. బొత్తిగా చిన్నదిగా ఉంది. మామూలు రాదారి పడవంత లేదు. స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్ళడం ప్రమాదం కదా అనుకున్నాను. దీని మీదనే వెళ్లాల్సి ఉంటే ఇంతకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడం నయం అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నిల్చుండగానే కూలివాడి సామాన్ లోపల పెట్టేసి నన్నెక్కమని తొందర పెట్టాడు. ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను. కాదండి, పెద్ద స్టీమరు 5-6 మైళ్ళు దూరాన లోపల ఉంది. ఇది దాని దగ్గరకు తీసుకెళ్తుంది. ఎక్కండి త్వరగా అన్నాడు. అయితే పర్వాలేదనుకుని ఎక్కాను. ఎక్కి అక్కడ ఒక బల్ల మీద కూర్చున్నాను. కూర్చున్న కాసేపటికి బయలుదేరింది. మొత్తం జనం నాతోటి ప్రయాణికులు 25 మంది కంటే ఉండరు. బయలుదేరిన ఒక 5 నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది. నీటి తుంపర్లు మీద పడుతూ నేల అంతకంతకు దూరం అయిపోతూ ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మినుకుమంటూ అన్ని వైపులు చీకట్లు కమ్ముకు వస్తూ పైన నీలాకాశము, దాన్ని వేలాడగట్టిన పాదరసపు బుడ్ల లాంటి అనేక చోట్ల నక్షత్రాలు, కింద ఎటు చూసినా అగాధమైన సముద్రము, ఆ కెరటాలు మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్టు అంతా మా బాగా ఉంది. నాకే కవిత్వం రాకపోవడం మంచిదైంది. ఇప్పుడున్న కవులకి తోడు నా బోటు వారు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయే వాళ్ళ ఆంధ్రులు. కొంచెం సేపటికి పగలస్తమానం భోజనం లేని కారణాన్నో ఎందుచేతనో కాని ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడైనా ఒరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు. అలాగే తల పట్టు కూర్చుండగా వికారం కూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడా, ఎలాగూ కొంపతీసి జ్వరం వచ్చి పడిపోను కదా. ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్లాల్సి రాదు కదా. అన్నిటి మాట అలా ఉంచి మళ్ళీ ఇంటికెళ్తే నలుగురిలోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన తోచింది. దాంతోటి మరీ హడలిపోయాను. ఆ ఆలోచన మొట్టమొదటనే తోస్తే ఎవళ్ళేమన్నా సరే, నవ్వినా సరే, తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగు రైల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇప్పుడేం చేయను? వెనక్కి తగ్గటానికి వీలు కనబడదు. ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు. ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యిలాగుంది నా బ్రతుకు. ఏమీ తోచదు. ఇంకొకళ్ళ సలహా అడగడానికి మనసొప్పదు. ఒకసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆహా, ఎంత తెలివి తక్కువ పని జరిగింది అనుకున్నాను. నాకు ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చిన వాణ్ణి నోటి నిండా తిట్టాను. ఒక్కడినే కొడుకునని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్నా. నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏం లాభము? ఇంతకు అసలు సంగతి ఏంటంటే ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్లు ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది. కొంతసేపు ఏమీ తోచలేదు. హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది. చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్నారిద్దరు. అది నేను వినడం సంభవించింది. పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్నదాని దగ్గరికి తాడు నిచ్చెన దింపుతారట. చిన్న స్టీమర్ ఎక్కేటప్పుడు కెరటాల వల్ల పైకి ఒక మాట లేవడము, ఒక మాట దిగడము ఉంటుంది కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరటాల వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకుని ఎక్కి పైకి వెళ్ళవచ్చునట. అట్లా చేత కాని వాళ్లను నడుంకొక తాడు కట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కొక్కెమున్న గొలుసు ఒకటి దింపి ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషి నడ్డిన ఉన్న తాడు తెగిపోయినా, ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనే బహుశా పడవచ్చునని, తప్పితే సముద్రంలో తప్ప మరెక్కడా పడనని, ఒకవేళ సముద్రంలో పడ్డా కానీ ప్రాణభయం ఏమీ లేకుండా వల వేసి మనిషిని మళ్ళీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను. ఆఖరి మాటల వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరా తరుణం వచ్చినప్పుడెలా అని అంత ధైర్యంగా లేదు. ఏమంటే ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చును, లేదా మరొక విధమైన దెబ్బలేమైనా తగలచ్చును. అలాగాక సముద్రంలో పడితే పైవాళ్ళు వల వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మన నవతలకి కొట్టివేయొచ్చు. పడిన చోటనే ఉంటామని నమ్మకమేమిటి? ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో? ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏదైనా పెద్ద చేప మనల్ని పలహారం చేస్తే గతేమిటి? ఈ మోస్తరుగా పరిపరి విధాల ఆలోచన పోయింది.
చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారించాను. పోని మాట్లాడకుండా దీని మీదనే తిరిగి వెనక్కు వెళ్ళిపోదామా అనుకున్నాను. కానీ సరే, అంత తొందర ఎందుకు, ఒక క్షణం ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా, అప్పుడే వీలైతే అలా చేయొచ్చును కదా అనుకున్నాను. ఇంకా ఎప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు ఉగ్గబట్టుకుని గుండె రాయి చేసుకొని ఒక్క మాటు ఇంటి దగ్గరున్న వాళ్ళని తలుచుకుని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని శ్రీరామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. స్టీమర్ బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకొని పరిగెడుతుంది. కానీ ఇంజన్ల ధ్వని, హోరుమని సముద్రము, పక్కనున్న వాళ్ళ మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అధికమైంది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరంలా తిరిగిపోతుంది. ఎంతలోకే అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమర్ అన్నారు. దాని మీద దీపాలు తప్ప ఇంకేమీ కనబడలేదు. ఈ చిన్న స్టీమర్ కొంచెం నెమ్మదిగా వెళ్తే బాగుండును, లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను. నేను అనుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గరికి చేరాము. మా దానికంటే అది చాలా పెద్దదిగా, కొండలాగా ఎదురుగుండా ఉంది. మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్టు దగ్గరికి చేరి పెద్ద స్టీమరు సరాసరినే నిలబడ్డది. పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడ పెట్టినట్టు పెద్ద స్టీమర్ కనబడుతుంది. తలనొప్పితోటైతేనేమి, వికారంతోటైతేనేమి, భయంతోటైతేనేమి నా ఒళ్ళు కంపనం ఎత్తిపోతుంది. అది వరకు ఏ మూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నమైంది. ఇంకా ఎవళ్ళు ఏమన్నా ఎన్నన్నా ఎంత నవ్వినా ఇంటికి వెళ్ళడమే మంచిదనుకున్నాను. నవ్వే వాళ్ళకేం నవ్వుతారు, పోయేది నా ప్రాణం కానీ వాళ్ళది కాదు కదా. ప్రాణం పోతే నవ్వే వాళ్ళెవరు ప్రాణం ఇవ్వరు కదా. ఈ వచ్చింది చూసింది చాలు. ఈ మాత్రమేనా ఇల్లు కదలటము ఈ వంక వల్ల కలిగింది. చెన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్ని చూసి పోదామని నిశ్చయం చేసుకున్నాను. ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవడము, ఏదో కేకలు వేసుకోవడం అయిన తర్వాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంటా ఉంది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది. నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తరు తాడు నిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు, పక్కల పట్టుకోవడానికి కర్ర కొమ్ములు అవి ఉండి మామూలు మెట్లలాగా ఉన్నాయి. మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశ మండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతూ ఉండకుండా కొంచెం ఇంచుమించుగానే కదలకుండానే ఉంది. ఇదంతా చూస్తే నేను ఇదివరకు విన్నదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ప్రాణభయం ఏమీ లేదని ధైర్యం కలిగింది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాను. దాంతోటి కొంత ధైర్యం తెచ్చుకొని తలనొప్పి ఇంకా బాధిస్తున్న అందరితో పాటు నేను లేచాను. పైకెక్కడానికి లేచి నా సామాన్ దగ్గరికి వెళ్ళి తీసుకోబోయాను. అక్కడ ఒకతను నుండి నేను వెళ్ళొచ్చని, సామాను వెనుక నుంచి వస్తుందని చెప్పాడు. సామాన్ అంతా విడిచిపెట్టి వెళ్తే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్ళీ వాణ్ణి ఒక మాట సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుందని ధైర్యం చెప్పాడు. తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ సామాన్లు విడిచిపెట్టి వెళ్తున్నారు. అంచేత పర్వాలేదు కదా అనుకుని అంతసేపటి నుంచి చేతుల్లో ఉన్న దొరసాని టోపీ మట్టుకు పుచ్చుకొని తక్కిన వాళ్ళతోటి నేను నిమ్మలంగా పైకెక్కాను. ఆఖరి మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా రహదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి 2-3 పెద్ద పెద్ద హాళ్ళు, అందులో బల్లలు ఉంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజ భవనంలా ఉంది. లోపలంతా చక్కని దీపాలు, నేల మీద తివాసులు, గొప్ప గొప్ప సోఫాలు, కుర్చీలు, బల్లలు సమస్తం ఉన్నాయి. ఇంకా మంచాలు, పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయకానాలు, వంట ఇల్లు, భోజనాల సావిళ్ళు అన్నీ వేరువేరుగా ఉండేటట్లు ఉన్నాయనుకున్నాను. అయినా మళ్ళీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మట్టుకు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ఒక్క గది మట్టుకు పైకి రాగానే దర్జాగా కనబడటానికి ఇలా కుర్చీలు, బల్లలు వేసి ఉంటారనుకున్నాను. నేను అక్కడ నిల్చుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అడుగు తెలుసుకుని తను నేటాలు వెళ్తున్నానని, చాలాసార్లు ఇదివరకు వెళ్ళానని, దేశాటనము చాలా మంచిదని ఇంకా ఏమేమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నా తలకెక్కలేదు. ఆ పైన రోజస్తమానము తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతోంది. రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు. పోనీ ఎలాగో శ్రమ పడదామా అంటే వీలు కనబడదు. ఏమీ తోచడం లేదు. వచ్చేటప్పుడు ఇంకాసిన ఇడ్లీలు,
అరటి పండ్లైనా తెచ్చుకున్నాను కాను అనుకున్నాను. ఏమంటే ఏమి లాభమో ముందు దారేమీ కనబడదు. ఆ నేపాల్ వాడి దారనేదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూర్చుందామనుకున్నాను. మా స్టీమర్ కూసి బయలుదేరింది. ఇంతలోకే గంట ఒకటి వినబడ్డది. ఆ గంట ఏమిటా అనుకున్నాను. నా పక్కనున్న నేటాలు సోదరుడు భోజనానికి వెళ్దాం రమ్మన్నాడు. నాకు ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏమిటి, ఎక్కడిది అని రెట్టించి అడిగాను. భోజన హాల్లోకి వెళ్ళి భోంచేద్దాం అన్నాడు. వాడి మాటలు వింటే నాకు చస్తున్న వాడి నోట్లో అమృతం పోసినట్టుంది. పోతున్న ప్రాణం వెనక్కొచ్చింది. దేవుడింకా మన పక్షాన ఉన్నాడు అనుకున్నాను. స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఏం పెడతారన్న సంగతి ఏమీ ఆలోచించలేదు. ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి ప్రాణం అంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు ఆలోచించవచ్చును అనుకున్నాను. తిన్నగా నా స్నేహితుడిని అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గది అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది. దానిపైన తెల్లని గుడ్డ పరిచారు. దానిమీద చక్కని పింగాణి పళ్ళాలు, గాజు గ్లాసులు, కత్తులు, చెంచాలు, ఇంకా ఏమిటేమిటో ఉన్నాయి. చిన్న గాజు గిన్నెలో వెన్న ఉంది. బల్ల పక్కన కుర్చీలు అమర్చున్నాయి. మేం ప్రవేశించేటప్పటికప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు. మేము వెళ్ళి చెరి ఒక కుర్చీ అలంకరించాం. కూర్చుని నా స్నేహితుని కత్తులు కటార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనబడలేదు. ఇంకో నిమిషానికి వడ్డనవ్వడము, భోజనానికి కూర్చోవడము సంభవిస్తుంది. ఇంకప్పుడు వెర్రిమొహం వేస్తే బాగుండదు. అందుకని ముందే తెలుసుకుని ఉంటే మంచిదని యుక్తిగా, నేను వట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుస్తనంగా అడిగాను. అడిగితే పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం. ఇంకా వడ్డన ఆరంభించబోతున్నారు. ఈ కత్తులు ఉపయోగించడం మనకు చేతవుతుందో కాదో చూద్దామనుకొని ఒక చేత్తోటి కత్తి పుచ్చుకొని చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పెట్లో గట్టిగా పట్టుకొని గుణపం భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచం బద్దలవుతుందని నా స్నేహితుడు నిమ్మలంగా చెబుతూనే ఉన్నాడు. ఆ మాట నేను వినిపించుకోలేదు. ఇంతట్లోకే వచ్చే ప్రమాదం ఏమిటి, ఈ మాత్రం చేత కాకుండా ఉంటుంది గనుకనా ఇదొక పెద్ద బ్రహ్మవిద్య ఏమిటని రొట్టె మీదకి నా శక్తి కొద్దీ పండ్లున్న చెంచా గభీమని దింపాను. కూర్చున్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టుకుని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. దింపేసరికి తలనొప్పిగా ఉండటం చేతనో ఏమో కానీ గురి తప్పి రొట్టె చివర తగిలి దాని మీద నుంచి జారిపోయి కంచం అంచుకు తగిలి దాని మీద నుంచి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది. ఆ అదురికి రొట్టె ముక్క జానడు ఎత్తున ఎగిరి బలికి తీసుకెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న 4 కంచాల మీద నుంచి దాటి 5వ కంచం పక్కన దాక్కుంది. నా కంచం కూడా నా బోటి వాళ్ళు అనేక మందిని చూసి ఉండాలే. అయినా కంగారు పడి వచ్చి నా ఒళ్ళో పడ్డది. ఇంతవరకు ప్రమాదమేమీ కలగలేదని సంతోషించాను. కంచం కింద పడితే 2 చెక్కలయ్యేది. దాని ఖరీదు ఏ ఆనో బేడో అయినా వాళ్ళు వచ్చి 2 రూపాయలో 3 రూపాయలో తెమ్మంటే చచ్చినట్లు ఇచ్చుకోవాల్సిందే కదా. అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది. ఇవాళ లేచిన వేళ మంచిదే అనుకున్నాను. నా పక్కనున్న వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు వస్తుంది నవ్వు, అలా అస్తమానం అయినదానికి కాందానికిని ప్రమాదో ధీమత మఫీ అన్నారు. ఎవళ్ళకైనా వస్తుంది పొరపాటు, ఏమిటి దానికి. ఒళ్ళో పళ్ళెం తీసి మళ్ళీ బల్ల మీద పెట్టాను. అసలే దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్ళ నవ్వడంతోటే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవంగా ఉంటుందని మళ్ళీ ఇంకో రొట్టె మిక్క చేత్తో తీసుకొని దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెదవ కత్తులవి ఎందుకు, మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచడానికి ఆ రొట్టె ముక్క వెనలో అద్దుకొని కొరుక్కు తినడం మొదలుపెట్టాను. నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు. కానీ నేను లక్ష్య పెట్టలేదు. అది వరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్ళంతాను వాళ్ళకేదో నేను మహాపకారం చేసినట్లుగా నాకేసి కోపంగా చుట్టం మొదలుపెట్టారు. చూస్తే నాకేం భయమా, నేను అంతకంటే కోపంగా వాళ్ళకేసి చూసి నా పని నేను కానిచ్చాను. 2 ముక్కలు నోట్లో పెట్టుకున్నాను. అవి ఇంకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో. 3వసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యి ఎత్తాను. కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరం బయలుదేరి పెద్ద తాడిలావున డోకొచ్చింది. చటాలన చేతిలో రొట్టె ముక్క కంచంలో పారేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని లేచాను. ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచలేదు.
అంతకంతకు లోపల నుంచి ఊరికే పెళ్ళగిలి వస్తుంది. ఆపడానికి శక్యం కావడం లేదు. ముందు గదిలో నుంచి అవతలికి పోదామని గుమ్మంకేసి 2 అడుగులు వేశాను. లోపల నుంచి వస్తున్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసి కొంత బయటపడ్డది. మళ్ళీ చెయ్యి అడ్డు పట్టుకున్నాను. ఒక నౌకరు నా అవస్థ చూసి చటుక్కున దగ్గరికొచ్చి నా రెక్క పట్టుకుని ఒక గదిలోకి లాక్కుపోయాడు. అక్కడ రైల్లో మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటుంది. పూర్తిగా వాంతైంది. గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో గాని వారం దినంలు తిన్నంతా వెళ్ళిపోయింది. నోరు చెయ్యి శుభ్రంగా కడిగేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిరున తిరిగిపోతున్నట్టుంది. కాళ్ళు తేలిపోతున్నాయి. కింద పడతానేమోనని భయం వేసింది. నన్ను తీసుకొచ్చిన నౌకరు అక్కడనే ఉన్నాడు. మళ్ళీ నన్ను చేయి పట్టుకొని తిన్నగా గదికి తీసుకెళ్లాడు. గది చాలా చిన్నది, కానీ అందులో ఒక చిన్న మంచం ఉంది. దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్క వేసి ఉంది. దానిమీద పడుకోమన్నాడు. ఈ పరుపు పాపం ఎవరిదోనో. ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను. లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకు పడుకుంటానని చెబుదామనుకున్నాను. కానీ నోటి వెంట మాట రాలేదు. గదిలో వస్తువులేమీ కనబడటం లేదు. మాట్లాడకుండా తాగి ఉన్న వాడికి మళ్ళీ మంచం మీద పడ్డాను. కాలి జోడైనా విప్పలేదు. ఇదంతా భోజన దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టి దోషం వల్లే అనుకున్నాను. కాస్త దిగదుడిచి పోసే వాళ్ళైనా లేరు కదా అని విచారించాను. ఈ తలనొప్పి అది చూస్తే పీడజ్వరం ఏదైనా వస్తుందేమో అనుకున్నాను. ఇలా అనుకుంటుండగానే కళ్ళు కూరుకొచ్చాయి. ఇంకా నా ఒళ్ళు నాకు తెలియలేదు. కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారింది. కొలంబో చేరాము, లేవండి. దిగాలన్నాడు. లేచాను. తలనొప్పి తగ్గింది. తేలికగా ఉంది. జ్వరం గిరం ఏమీ రాలేదు. తేలిగ్గానే తేలాను అనుకున్నాను. కులాసాగా ఉందా అని బంట్రోత్ అడిగాడు. దివ్యంగా ఉందన్నాను. లేచి తలగుడ్డ సవరించుకుని నా సామాను ఎక్కడ ఉంది అన్నాను. కిందకు వెళ్ళిపోయింది మీకంటే ముందేను. మీరు కూడా దయచేయండి అన్నాడు. రాత్రి చూసుకోలేదు. సామాన్ జాగ్రత్తగా ఉందో లేదో. పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు. అప్పుడే దింపేశాడని భయం వేసింది. లేచి నుంచొని చూసేటప్పటికి నేను చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ అదొకటి బల్ల మీద పెట్టుంది. రాత్రి బంట్రోతు తీసుకొచ్చి పెట్టుంటాడనుకున్నాను. దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకొచ్చాను. సుమారు 7 గంటలైంది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరణ నిమ్మలంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది. ఇటు వెళ్లేవాళ్ళు అటు వెళ్లేవాళ్ళు, స్టీమర్ మీద నుంచి దిగిన వాళ్ళ కోసము వచ్చిన వాళ్ళు, ఊరికే వేడుక చూడటానికి వచ్చిన వాళ్ళు, కూలీ వాళ్ళు, ఒకళ్ళేమిటి సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతుంది. హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడంతా చూస్తూ నిమ్మలంగా సామాన్ దగ్గరికి వెళ్ళాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపం పెట్టె కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు వాళ్ళ ధర్మాన్ని. ఒక కూలివాడిని కేకేసి సామాను వాడిని ఎత్తి మీద పెట్టి బండ దగ్గరికి వస్తున్నాను. వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినబడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. అక్కడ నన్ను పిలిచేవారెవరుంటారని ముందుకు నడిచాను. మళ్ళీ కేక వినబడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమర్లో బంట్రోతు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకొని పరిగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయం కనబడలేదు. మొదటనే రైల్లో నుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ లేకపోయేది. పోనీ వృధాగా పారేయడం ఎందుకు, రైల్లో విడిచిపెడితే ఎవరైనా తీసుకుంటారని ఆలోచిస్తే అది ఏమీ సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తరుముకొస్తుంది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివరకు ఎప్పుడు అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మర్చిపోతే మళ్ళీ ఇక దొరకడం దుర్లభం అని చాలా మంది చెప్పారు. ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎవరికైనా అనుభవంలోనికి వస్తే గాని తెలీదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయము, దొంగతనం ఉందని చెబితే నేను నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టుంది. అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుకు ఆ టోపీ తీసుకొని ఎవళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేలో నడి సముద్రంలో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వల వేసి తీసి మళ్ళీ తీసుకొచ్చిస్తాడేమోనని భయం వేస్తుంది. ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహా చెడ్డ అసహ్యం. బోలెడంత ఖరీదు దాని మొహాన్ని తగలేయడమే గాక
పైగా అది పారేసిపోతుంటే వెనుక నుంచి తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి వాడికి ఏదో బహుమతి చేసి నాకు అమిత ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకొచ్చినట్టు సంతోషం కనబరచాలి. ఇంత మట్టికి సహించడమే చాలా కష్టం. ఈ మాటకి ఇంక తప్పదు కనుక మళ్ళీ ఆ తెచ్చిన వాడి ముఖాన ఒక పావలా తగిలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకొని బండి దగ్గరికి వెళ్ళాను. చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడనో, అక్కడ కలిగిన సందేహమే ఇక్కడనో. ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడి దరిద్రులకు తెలుగు రాదు. చెన్నపట్నంలో కొంత అనుభవమైంది గనుక కొంచెం ఇంగ్లీషు వచ్చినట్టు ముఖం గల ఒక ఆయన్ని పిలిచి అడగ్గా ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉందని, ఆ సత్రంలోనే దుడ్డు తీసుకొని భోజనం వేస్తారని తెలుసుకుని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. గదులు అవి విశాలంగా ఉన్నాయి. స్నానానికి దానికి సౌకర్యంగా ఉంది. జనసమర్థం అట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామాన్ అందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను. చెన్నపట్నంలో వాడికి మళ్ళీ వీడట్టే దెబ్బలాడలేదు. కొంచెం మర్యాదస్తుల్లాగానే ఉన్నాడు. ఇక సావకాశంగా పెట్టె తీసి పండ్ల పొడి వగైరా తీసుకుని దంతధావనాధికం కానిచ్చి స్నానం చేసి కొంతసేపు కూర్చునేసరికి 10 గంటలైంది. భోజనం చేశాను. చెన్నపట్నంలోనే నవ్విన వాళ్ళు ఇక్కడ ఇంకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడం మానేశాను. భోజనం చేసినంతసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది. ఇక ముందు సంగతులేమిటో ఏం చేయాలో తోచలేదు. లండన్కి ఏ స్టీమర్ వెళ్తుందో, ఎప్పుడు వెళ్తుందో, ఎక్కడ టికెట్లు ఇస్తారో ఏమీ తెలీదు. ఎవళ్ళని అడగడానికి ఇక్కడ ఎవళ్ళను ఎరగను కదా. ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్ళేదేమో. అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాను. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఏం లాభమని నా సూట్ వేసుకుని తలగుడ్డ చుట్టుకొని వీధిలోకి బయలుదేరాను. ఒక దారి తెన్ను తెలీదు. ఎవరినైనా అడగడానికి వాళ్ళ భాష తెలీదు. ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన.